ఒక పెద్ద అరణ్యంలో సింహం రాజుగా ఉండేది. అది బలంగా ఉన్నా కొంచెం గర్వంగా ఉండేది. అడవిలోని చిన్న జంతువులను అది ఎక్కువగా పట్టించుకోదు. అదే అడవిలో ఒక తెలివైన నక్క, ఓర్పైన తాబేలు ఉండేవి. రెండు మంచి స్నేహితులు. ఒక రోజు సింహం అడవిలో అందరినీ పిలిచి చెప్పింది, నేనే అడవికి రాజు, నా మాట వినాలి. అన్ని జంతువులు భయపడ్డాయి. కానీ తాబేలు మెల్లగా ముందుకు వచ్చి చెప్పింది, రాజుగారు, రాజు అంటే బలమే కాదు, దయ కూడా ఉండాలి. సింహం కోపంగా గర్జించింది, నువ్వు నాకెంత చెప్పగలవు? నక్క మధ్యలో చెప్పింది, రాజుగారు, ఒక రోజు మీకే మా అవసరం వస్తుంది. సింహం నవ్వింది. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్లు అడవిలో వలలు వేశారు. సింహం ఆ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. సింహం గట్టిగా అరచింది, ఎవరైనా నన్ను కాపాడండి. నక్క ఆ శబ్దం విని వచ్చింది. తాబేలును కూడా తీసుకొచ్చింది. నక్క చుట్టూ చూసి వేటగాళ్లను మోసం చేసే పథకం వేసింది. తాబేలు తన గట్టి నోటితో వల తాడును కొరికింది. కొద్దిసేపటికి సింహం బయటపడింది. సింహం కళ్ళలో నీళ్లు వచ్చాయి. నేను మిమ్మల్ని చిన్నవాళ్లని తక్కువగా చూశాను. మీరు నాకు ప్రాణం పోశారు అని చెప్పింది. అప్పటి నుంచి సింహం మారిపోయింది. అడవిలోని ప్రతి జంతువును గౌరవించింది. అందరూ ఆనందంగా జీవించారు. నీతి: బలం కంటే దయ, తెలివి, స్నేహం గొప్పవి. మెరిసే